వెల్కమ్ టు ఇన్ఫోసిస్ ఎలక్ట్రానిక్స్ సిటీ క్యాంపస్ టూర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీ విల్ ఎక్స్ప్లోర్ ఇన్ఫోసిస్ క్యాంపస్. ఇప్పుడైతే మనం గేట్ 6 ముందు ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఎట్లా ఉంది బిల్డింగ్ క్యాంపస్ అనేది. బిల్డింగ్ నెంబర్ 42, 43 సైడ్ ఉంది కదా, అటు సైడ్ బిల్డింగ్ నెంబర్ 45కి పోదాము. కమ్ విత్ మీ. ఇవే వచ్చేసి మనం 45 బిల్డింగ్ వెళ్తామన్నాం కదా, అవే అనమాట. ఇక్కడ ఏటీఎం కూడా ఉంది. సో అది ఇటు సైడ్. నాకైతే ఇన్ఫోసిస్ క్యాంపస్ చాలా బాగా నచ్చుతుంది అబ్బా. మీకు ఎలా అనిపిస్తుంది? నెంబర్ 45 సైడ్ వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తే మీకు సైకిల్స్, ఈ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్ఫోసిస్లో గ్రీనరీ అయితే సూపర్గా ఉంటుంది. ఇవన్నీ చూడండి, మందారం పూలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఆమె అయితే తెంపుకుంటుంది సైలెంట్గా. అండ్ ఈ చెట్లన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి. నాకైతే ఆఫీస్కి రావాలనే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఈ వ్యూ మొత్తం చూడడానికి అయితే రావాలనిపిస్తుంది. సో ఇక్కడైతే చూసారా సైకిల్స్ ఎన్నైతే పార్క్ చేస్తారో. మీరు లోపల క్యాంపస్ మొత్తం తిరగాలనుకుంటే ఇట్లా సైకిల్స్ యూజ్ చేసుకొని మన బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీ అయితే ఉంది మన ఇన్ఫోసిస్లో. ఇది వచ్చేసి బిల్డింగ్ నెంబర్ 50లో లోపల అనమాట. చూడండి, అసలు మనకి ఇది ఆఫీసా అన్న ఫీల్ రాదు అసలు. నేనైతే ఇన్ని రోజులు చూడలేదు దీన్ని, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. బట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మేము 5th ఫ్లోర్కి పోతున్నాం అన్నమాట. సో నేను పైకి పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. ఇది 45 బిల్డింగ్లో. ఇది చూసారా, ఏదో మహల్లో స్టెప్స్ ఉంటాయి కదా, అట్లుంది కదా. సేమ్ నేనైతే అట్లా ఫీల్ అయ్యా. ఇప్పుడైతే మేము 45 బిల్డింగ్లో 5th ఫ్లోర్కి వచ్చాము అన్నమాట. నిజంగా మనకైతే ఇలాంటి ప్లేస్లో వర్క్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. వర్క్ ఎక్కువ ఉన్నా కూడా ఫాస్ట్గా చేసేస్తాం. 45 బిల్డింగ్లో 5th ఫ్లోర్కి వచ్చామన్నమాట. మేము కూడా ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాము. చూడండి మీరు, ఎంత బాగుందో అసలు. ఇది ఎవరే కానీ ఆఫీస్ అనుకోరు, అంత బాగుంది. చూడండి బ్రిడ్జ్ ఎట్లుందో మొత్తం. మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అసలు ఆఫీస్లో ఉన్న ఫీలింగే రాలేదు. ఈ వ్యూ వచ్చేసి మనం బిల్డింగ్ లోపల నుండి చూసినప్పుడు ఇట్లా కనిపిస్తుంది మనకి. అండ్ సేమ్ వ్యూ మేము బయటికి వెళ్ళినాక కూడా చూపిస్తాము. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఇది లోపల నుండి ఎట్లా కనిపిస్తుంది అని. మేమైతే మొత్తం ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట ఆఫీస్లో వర్క్ లేకుండా. ఇది వచ్చేసి ఆ బ్రిడ్జ్ వ్యూ. ఆ తర్వాత వచ్చేసి మేమైతే కిందికి వెళ్ళిపోయినాం ఇంకా 48 బిల్డింగ్ దగ్గరికి. ఇక్కడైతే మంచిగా స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉంటాయి, బట్ మనమైతే యూజ్ చేసుకోకూడదు. సో నా సజెషన్ ఏమంటే, ఎవరైనా న్యూగా జాయిన్ అయ్యి ఇండక్షన్ అటెండ్ అవుతా అట్లా ప్రాజెక్ట్ అలొకేట్ కాకుండా ఉంటే మంచిగా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇవన్నీ ఫొటోస్ తీసుకొని వ్లాగ్స్ కోసం కానీ అండ్ ఇట్లా వీడియోస్ తీసుకోనికి కానీ మంచిగా యూజ్ అవుతుంది అనమాట. 37 బిల్డింగ్ దగ్గర అనమాట. మీరు చూసారా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి ఒక 3. బట్ మనం స్విమ్ అయితే చేయకూడదు, ఓన్లీ చూడడానికి మాత్రమే అవైతే. ఇది వచ్చేసి ఎంట్రీ పాయింట్ అనమాట. మనం గేట్ 4 నుంచి కానీ గేట్ 6 నుంచి కానీ ఎంటర్ అయినప్పుడు కొంచెం ముందుకు వాక్ చేస్తే ఈ ఏరియా వస్తుంది. అసలు ఈ ఏరియా అయితే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. చాలా చాలా బాగుంటుంది చూసేదానికి. నేనైతే ఫస్ట్ చూసినప్పుడు ఇది ఏదో గ్రౌండ్ ఏరియా అనుకున్నాను, అట్లా ఉందన్నమాట. సేమ్ అట్లే అనిపించింది నాకైతే. సో ఇదన్నమాట వ్యూ. అక్కడ మీకు కనిపిస్తుంది కదా సర్కిల్ లాగా, అది వచ్చేసి వ్యూ అనమాట. సో ఇక్కడైతే చూసారా, అందరూ ఇట్లా పార్క్లో కూర్చున్నారనమాట. మన వాళ్ళు వీళ్ళు కాఫీలు దిగడానికి కానీ లేకపోతే ఇట్లా జస్ట్ మాట్లాడుకోవడానికి కానీ ఇక్కడికి వస్తారనమాట. సో ఇది ఈ ఏరియా అయితే. ఇది రిలేటెడ్ టు 45, 46 బిల్డింగ్స్ ఇవి అనమాట. ఇది వచ్చేసి టర్నల్ ఫుడ్ కోర్ట్ వే. ఇప్పుడైతే మనం కెఫిటేరియాకి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి 47 బిల్డింగ్ కెఫిటేరియా. దిస్ ఈజ్ వాషింగ్ మిషన్ బిల్డింగ్, you can see. And next is prism building, this one. Yes, దిస్ ఈజ్ సైడ్ వ్యూ ఆఫ్ 47 బిల్డింగ్. అదే మన ఫుడ్ కోర్ట్ అనమాట. నేనైతే స్టార్టింగ్లో చూసినప్పుడు దీన్ని అసలు ఫుడ్ కోర్ట్ అనుకోలేదు, ఏదో మాల్ అనుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇది వచ్చేసి వాకింగ్ ఏరియా అనమాట, మీరు చూసేది ఇప్పుడు. ఇది వచ్చేసి మన వాకింగ్ ఏరియా అనమాట. అంటే ఫుడ్ తిన్న తర్వాత ఇట్లా నడిచేదానికి, వాకింగ్కి బాగా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా పెద్ద ప్లేస్ ఉంది మాట్లాడడానికి. అయితే అసలు కెఫెటేరియా లాగా కూడా అనిపించదు. ఒకసారి మీరు చూసారా, అబ్జర్వ్ చేశారా, అసలు కెఫెటేరియా లాగా అనిపించదు. అదేదో మనం వేరే మాల్స్కి వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట. సో నాకైతే ఆ కెఫెటేరియాలోకి పోతే సేమ్ ఫీలింగ్ వస్తుంది.
ఇది వచ్చేసి ప్రిజం బిల్డింగ్ అనమాట. సో ఇది ప్రిజం షేప్లో ఉందని చెప్పేసి వీళ్ళు ఇట్లా నేమ్స్ అయితే పెట్టినారు. మా ఇండక్షన్ టైంలో అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి ఈ ప్రిజం బిల్డింగ్ అది ఇది అని చెప్పేసి. ఎప్పుడైనా మీ పేరెంట్స్ని తీసుకొస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఈ బిల్డింగ్స్ అన్నీ అది ఇది అని చెప్పేసి మంచిగా చెప్పాడనమాట ఆయన ఇండక్షన్లో. చూసారా అట్లా సైకిల్స్ వాళ్ళు ఎంత మంచిగా యూజ్ చేసుకుంటున్నారో. సో మనమైతే ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కానీ అట్లా పోవాలంటే ఇప్పుడైతే మనం కెఫిటేరియాలో -1 బిల్డింగ్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఇంకా పక్కనైతే హెల్త్ అండ్ గ్లో ఉంది. ఆ తర్వాత అయితే సూపర్ మార్కెట్ చాలా మంచిగా ఉన్నాయి. అండ్ జిమ్ కూడా ఉంది. బట్ జిమ్ అయితే మనకి బయటికి కనిపిస్తుంది అనమాట మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. సో నేనైతే అట్లా కంఫర్ట్ ఫీల్ అవ్వను ఇట్లా కూర్చొని అందరూ చూస్తూ ఉండేటప్పుడు అయితే. సో అందుకే మనమైతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించమన్నమాట వాటిలోకి. అండ్ ఇది మెన్స్ సలూన్ కూడా ఉంది ఇక్కడ. అదైతే మనం ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాం అనమాట. ఇదే మన సూపర్ మార్కెట్, మనం వచ్చింది ఇక్కడికే అనమాట. సో ఇది వచ్చి సూపర్ మార్కెట్ అనమాట. మోర్ సూపర్ మార్కెట్ అంట. మేమైతే మొన్న లాస్ట్ టైం పోయి కొనుక్కున్నాం ఇందులో. షల్ వి గో ఇన్సైడ్? ఇది ఇన్సైడ్ సూపర్ మార్కెట్ అనమాట. మనం ఏం మాట్లాడలేదు, జస్ట్ వీడియో తీసుకున్నాం. ఇంకా మనం బిల్డింగ్ నెంబర్ 47 నుంచి బయటికి వస్తే ఇట్లా మనకి ఇంకొక ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నది అయితే లోటస్ ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది ఓన్లీ వెజ్. సో వెజ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడైతే మనము నెక్స్ట్ కెఫిటేరియాకి అయితే వెళ్తున్నాం అనమాట. లోటస్ కెఫిటేరియా. ఇది వచ్చేసి ప్యూర్ వెజ్ అనమాట. ఇక్కడ నాన్ వెజ్ అయితే అవైలబుల్లో ఉండదు. అదైతే మనం పోయి ఒకసారి చూసేద్దాం. సో దిస్ ఈజ్ ద వే టు గో టు బిల్డింగ్ నెంబర్ 18. సో ఇదన్నమాట లోటస్ బిల్డింగ్. ఇక్కడ ఇదే అనమాట మేము ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసింది, చెప్పింది ఏమంటే ఈ బిల్డింగే అనమాట వెజ్ ఫుడ్ కోర్ట్. ఇది వచ్చేసి క్లినిక్ ఏరియా అనమాట. మనకి ఏమైనా టెస్ట్లు కానీ అట్లా ఇట్లా హెల్త్ చెకప్ కానీ అవి ఇవే ఉంటే ఇక్కడే చేస్తారు మనకి అందరికీ. ఇది వచ్చేసి బిల్డింగ్ నెంబర్ 18లో -1 అనమాట. సో మేమైతే ఇక్కడ హాస్పిటల్ అనమాట. ఇది హాస్పిటల్కి వచ్చేసి క్లినిక్ ఇది వచ్చేసి. సో మేమైతే క్లినిక్ వచ్చేసి ఈ బిల్డింగ్లో కూడా జిమ్ ఉంది అనేసి నాకైతే తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఈరోజు అయితే మేము మొత్తం తిరగడానికే సరిపోయింది, ఏమైతే వర్క్ చేసుకోలేదు. సో అసలు నాకైతే ఇది హాస్పిటల్ ఆర్ క్లినిక్ అన్న వైబే రాలేదు, అంత బాగుంది చూడ్డానికి. సో మేము మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేసామన్నమాట ఈరోజు. ఆ తర్వాత ఇంకా బయటకు వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి ఎగ్జిట్ సైడ్ ఆఫ్ దట్ వెజ్ బిల్డింగ్ అనమాట, B18. సో మేమైతే స్టార్టింగ్లో నుంచి వచ్చి మళ్ళీ ఎండింగ్కి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే సమ్ కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో దానివల్ల అయితే ఇవన్నీ వాల్స్ లాగా పెట్టేశారనమాట, మనకి ఎంట్రీ లేదని చెప్పేసి. దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. నేనైతే మంచిగా ఒకరోజు శారీ కట్టుకొని పోయా ఫొటోస్ కోసము. ఇక్కడ చూసానా మా బ్యాక్ సైడ్లో వాళ్ళైతే రీల్స్ తీసుకుంటున్నారు, రీల్స్ ఇంకా ఫొటోస్. సో అట్లా నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటా, కానీ మనకి ఎవరు వీడియో తీసే వాళ్ళు లేనమాట. సో మన ఇన్ఫోసిస్లో ఎవరైనా ఉంటే తొందరగా నన్ను మీట్ అయితే మనం వచ్చేసి ఇట్లా వీడియోస్ రికార్డింగ్ చేయొచ్చు. అదే అనమాట. అక్కడ కనిపించేది వచ్చేసి ఇంకొక కెఫిటేరియా అనమాట, బిల్డింగ్ నెంబర్ 27. అయితే మేము ఎప్పుడు అక్కడికైతే వెళ్ళలేదన్నమాట. అట్లా ఇది వచ్చేసి 21, 22 బిల్డింగ్ అంట, మనకు కూడా తెలియదు ఇంతవరకు. ఇది వచ్చేసి 1920 బిల్డింగ్. ఈ ముందైతే కెఫిటేరియా ఉందన్నమాట 27 బిల్డింగ్లో. మాకు ఇంతవరకు అక్కడ కెఫిటేరియా ఉందా అనే విషయమే తెలియదు. సో ఫస్ట్ టైం మేము కూడా పోతున్నాం చూడ్డానికి. మనమైతే బిల్డింగ్ నెంబర్ 27 నుంచి బయటకు వచ్చేసామంటే ఇక్కడ ఉన్న బిల్డింగ్ కనిపిస్తుంది. ఇదైతే చాలా యూనిక్గా ఉంది చూడడానికి. అండ్ ఆపోజిట్ టు మెట్రో ప్లాజా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏమంటే ఆ మెట్రో వచ్చేసి మనకి డైరెక్ట్లీ ఇన్ఫోసిస్ క్యాంపస్లోకి ఉంటుంది. సో దట్ స్వైప్ కూడా మనం అక్కడే డైరెక్ట్గా చేసేసి వచ్చేయచ్చు అనమాట. ఇప్పుడైతే మనం గేట్ 5కి వెళ్దాము. సో ఇక్కడైతే మెట్రో ఉంది. ఇప్పుడైతే మనము ఇన్ఫోసిస్ మెట్రో దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది కూడా ఇన్సైడ్ క్యాంపసే ఉంది, బయటికి పోని అవసరం లేదు. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి డైరెక్ట్ మెట్రో అయితే ఎక్కొచ్చు.
ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆఫ్ దట్ మెట్రో ప్లాజా అనమాట. చూసారా ఎంత బాగుందో. స్వైపింగ్ కూడా మనకు అన్ని స్వైప్ మెషిన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది వచ్చేసి మెట్రో ప్లాజా ఎంట్రన్స్ అనమాట. సో ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ కూడా మనము ఎంట్రీకి యాక్సెస్ ఇచ్చుకోవచ్చు అనమాట డైరెక్ట్గా లోపలికి వచ్చేసేటప్పుడు. అంతే. ఇది వచ్చేసి మెట్రోకి ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ అనమాట. అసలు ఈ బిల్డింగ్ వల్ల యూజ్ ఏమి అనేది మనకు కూడా తెలీదు. బట్ బిల్డింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడైతే మన ఇన్ఫోసిస్ క్యాంపస్ ఎలక్ట్రానిక్ సిటీ టూర్ అయితే అయిపోయిందనమాట. 6 నుంచి స్టార్ట్ చేసి బిల్డింగ్ నెంబర్ 50కి పోయి, ఆ తర్వాత కెఫిటేరియా 1కి పోయి, ఆ తర్వాత ఇంకొక కెఫిటేరియా వెజ్ కెఫిటేరియాకి వెళ్ళి, ఆ తర్వాత క్లినిక్కి వెళ్ళి, ఆ తర్వాత మెట్రో ప్లాజాకి అయితే వచ్చి మన ఇన్ఫోసిస్ క్యాంపస్ టూర్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిటీ. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో ఇదన్నమాట మన ఇన్ఫోసిస్ ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ టూర్. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ దట్ యు ఆర్ ఆల్సో ఇన్ఫోషియన్. బై బై.